నో కంప్లైంట్, నో జడ్జిమెంట్ అన్నమాట. మనము ఎన్నో స్టోరీస్ చదువుతుంటాము, వింటూ ఉంటాము. కా కదా! అలాగే మనం రియల్‌గా ఏం జేస్తున్నాము అనేసి, అవి ఎంతవరకు ఫాలో అవుతున్నాము అనేసి, అది మనకు మనమే చూసుకోవాలనమాట. అదే నో కంప్లెయింట్స్, నో జడ్జిమెంట్ అంటే ఏంటంటే, మనము ఎవరిని ఎవరి మీద కంప్లెయింట్ చేయకూడదు. జడ్జ్ చేయకూడదు అనమాట. మనం ఒక రియల్ హీరోగా ఉండాలి అంటే, మనం ఎప్పుడు నెవర్ ఎవర్ బ్లేమ్ అదర్స్ అనమాట. ఎవరిని ఎప్పుడూ మనం బ్లేమ్ చేయకూడదు. ఆల్రెడీ మనం గతంలో జరిగిన వాటిని తలుచుకొని, వాటి గురించే బ్లేమ్ చేస్తూ ఉంటాం కదా! గతం గతః అంటే జరిగింది జరిగిపోయింది. కాకపోతే దాని గురించి అనుభవాలు తీసుకోవాలి. ఎక్స్‌పీరియన్సెస్ పొందాలి. అంతేగాని ఎవరిని బ్లేమ్ చేయకూడదు అనమాట. అంటే నీకు ఆ టైంలో దానికి రిలేటెడ్‌గా జ్ఞానం లేదు అనమాట. దానివల్ల నువ్వు నష్టపోయినా, బాధపడినా అది నీ ప్రాబ్లమ్ అనమాట. మనం ఏం జేస్తుంటాం జనరల్‌గా, మనకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా పలానా వాళ్ళ వల్లే ప్రాబ్లమ్ వచ్చింది. పలానా మా అమ్మ వాళ్ళో, నాన్న వాళ్ళో, అన్నదమ్ముల వల్లనో, అక్క చెల్లెలు ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళే నన్ను మోసం చేశారు అనుకుంటాము. మనం ఇన్ జనరల్‌గా మనం మెడిటేషన్‌లోకి రాకముందు ఏమనిపిస్తుంది? వేరే వాళ్ళ వల్ల నేను నష్టపోయాను. వేరే వాళ్ళ వల్లే నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అనేసి మనం ఫీల్ అవుతుంటాం. మెడిటేషన్‌లోకొచ్చినాక ఏంటంటే, మనము మనకు జ్ఞానం లేక మనం మోసపోయాం. అంటే అక్కడ ఎవరిది మిస్టేకు? మనది కదా! అలాగే ఇప్పుడు అవతల వాళ్ళని మనం మిస్టేకు అంటే ఏంటంటే, అది వాళ్ళ మిస్టేక్. నో కామెంట్స్. ఎవరి మీద కామెంట్ చేయకూడదు. నో కంప్లెయింట్. ఎవరి మీద కంప్లెయింట్ చేయకూడదు. నో జడ్జిమెంట్. ఎవరి మీద కూడా ఇప్పుడు ఇద్దరు ఏదన్నా మాట్లాడుతుంటే ఒకరిది కరెక్ట్, ఒకరిది రాంగ్ అనేసి చెప్పకూడదు. ఏంటంటే ఎవరి వేలో వాళ్ళు కరెక్ట్. ఇప్పుడు ఇద్దరున్నారనుకోండి, ముగ్గురున్నారనుకోండి, వాళ్ళ వేలో వాళ్ళు కరెక్ట్. వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయడానికే వచ్చారు ఈ భూమి మీదకి. మనం ఎవరిని జడ్జ్ చేయడానికి మనం కాదు. ఎవరిది వాళ్ళే. ఉద్ధరేత్మానాత్మానం అంటే ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవడానికి ఈ భూమి మీదకొచ్చామనమాట. అలాంటప్పుడు మనం ఇంకొకరిది ఎలా డిసైడ్ చేస్తాము? చేయలేం కదా! అందుకని మనం ఎవరిని కంప్లెయింట్ చేయకూడదు. నెవర్ ఎవర్ బ్లేమ్ అదర్స్ అన్నమాట. ఎవరిని మనము బ్లేమ్ చేయకూడదు. కామెంట్ చేయకూడదు. కంప్లెయింట్ చేయకూడదు. జడ్జిమెంట్ కూడా మనం ఇవ్వకూడదు. ఓకే మాస్టర్స్. అలాగే మనకి బుద్ధ భగవానుడు ఏం చెప్పాడంటే అప్పో దీపో భవ. అంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎంతసేపు పక్కనోళ్ళ జీవితంలో వాళ్ళేం చేసిర్రు, వీళ్ళేం చేసిర్రు అదే ఆలోచిస్తూ ఉంటాం. మనం ఏం చేయాలా అనేసి మనం మర్చిపోయి, ఒక ఇద్దరు కూర్చున్నారంటే టాపిక్ అన్నీ మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి వస్తుంటాయి. మనిద్దరివి చాలా తక్కువ, వేరే వాళ్ళే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ కర్మలు మనకు తెలియకుండానే మనం ధ్యానంకి ఎందుకొచ్చాం? మన కర్మల్ని తొలగించుకోవడానికి మనం ధ్యానంలోకొచ్చాం. మనకు తెలియకుండానే వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు, వాళ్ళ కర్మలు మనకొస్తాయన్నమాట. అంటే మనం కర్మలను తగ్గించుకోవడానికి వచ్చినాం కాబట్టి, వేరే వాళ్ళ కర్మలు మనము తీసుకోవడం అంటే అది మన అజ్ఞానం అన్నమాట. మనం జ్ఞానం లేకపోవడం. మనము స్వాధ్యాయము ఎక్కువ చేసి, ధ్యానం ఎక్కువ చేస్తే, ఆ జ్ఞానము మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందన్నమాట. ఓకే మాస్టర్స్. అలాగే మనం ఏదైనా గూడా ఆలోచన చేసిన ప్రతీదీ గూడా మన మీద డిపెండ్ అవుతుంది. మనం మంచి పని చేయాలన్నా, మన మనసు మనకే దిశానిర్దేశం చేస్తుంది. చెడ్డ పని చేయాలన్నా గూడా, మనకు మన మనసు చెప్తేనే గదా మనం చేసేది. అందుకే మనం మన లక్ష్యాలనైనా, ఏదైనా గూడా మన మనసు డిసైడ్ చేసింది గాబట్టి, మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలంటే పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్‌గా ఉండాలి. జ్ఞానంతో ఉన్నట్లయితే మనకేంటంటే ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, దానివల్ల చేయటం వల్ల ఏంటి అనేసి రాంగ్, రైట్ ప్రతీదీ గూడా మనకి మెడిటేషన్ ఎక్కువ చేయటం వల్ల ధ్యానంలో మనకి ఇన్నర్ నుంచి తెలుస్తుంది. నువ్వు రాంగ్ చేస్తున్నావు, రైట్. మనకు ఆల్రెడీ ఆత్మ మనకి చెప్తూనే ఉంటుంది. కానీ కొంతమంది వింటారు, కొంతమంది వినరు. అంత మాత్రాన వాళ్ళేదో ఇప్పుడు చెడ్డ పనులు చేసిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, మంచి పనులు చేసిన వాళ్ళు మంచివాళ్ళు అంటే బయటకి కనిపించేటివి కొన్ని మంచిగా కనిపించొచ్చు. కొంతమంది జనాల దృష్టిలో అట్లా
చేయటం వల్ల మనం వాళ్ళు మంచి మనం ఒక్కో టైంలో ఒక మనిషి చేసిన పని ఒక్కో టైంలో మనకు మంచిగా అనిపిస్తది. ఒక్కో టైంలో ఏమనిపిస్తది, అది నచ్చదు మనకి. రెగ్యులర్‌గా మన చుట్టూ ఉన్న వాళ్ళే ఒకరోజు బాగా అనిపిస్తుంది. ఇంకో రోజు వాళ్ళు చేసే పని మనకు నచ్చదు. అలాంటప్పుడు ఒకరోజు మంచిగుండి, అదే మనిషి ఒకరోజు చెడు ఉండరనమాట. అంటే మనం చూసే దృష్టిలో ఆ రోజు నీకు నచ్చలేదు అంటే నీ మనసు మీదనే కదా! నువ్వు డిసైడ్ చేసుకున్నది కాబట్టి, వాళ్ళు చేసే పనులు నచ్చట్లేదు అనంటే నీ మనసే దానికి కారణం. వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళ హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. నువ్వు వాళ్ళని పొగడాలి అంటే కూడా అది నువ్వు నీవు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టే అన్నమాట. నువ్వు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటే అది హ్యాపీగానే ఉంటది. లేదు ఇంకా మనకు దగ్గర వాళ్ళు వాడు తప్పు చేసినా మనము వాడికి ఓకే చెప్పేస్తాం. ఎందుకు? మన మనసు ఎలా రిసీవ్ చేసుకుంటుంది? పాజిటివ్. అంటే వాడి మీద ఎలాంటి కంప్లెయింట్స్ ఉండవన్నమాట. కామెంట్ చెయ్యము. ఎందుకంటే మన క్లోజ్ కాబట్టి. అంటే మన మనసు తీసుకుంటుందక్కడ. మనకు తెలియకుండా ఏమనిపిస్తది, మన ఫ్రెండ్ తప్పు చేసినా గూడా, మనం ఇంకో నలుగురితో మాట్లాడాలన్నప్పుడు, వాడు కరెక్టే, వాడు ఎట్లా అన్నాడో అది అనేసి మనం కవర్ చేస్తాం. అదే మనకు నచ్చని వ్యక్తి చిన్న మాట అన్నా గూడా, మనకి ఏంటంటే అది పెద్దగా అనిపిస్తుంది. వాడు మంచిది కాదు అనిపిస్తుంది. అంటే మంచి అయినా నీ మనసే తీసుకుంటుంది. చెడు అయినా గూడా నీ మనసే తీసుకుంటుంది. అంటే నువ్వు కామెంట్ చేసినా, కంప్లెయింట్ చేసినా, నువ్వు జడ్జిమెంట్ వీడు మంచి, వీడు చెడు అనేసి చెప్పడానికి జడ్జిమెంట్ చేయాలన్నా కూడా నీ మనస్సు తీసుకునే విధానాన్ని బట్టే నువ్వు చెప్తావు. అందుకని మనం ఎవ్వరిని ఇక్కడ జడ్జ్ చేయడానికి రాలేదు. మనం మన ఆత్మని ఉద్ధరించుకోవడానికే ఈ భూమి మీదకొచ్చాము అని తెలుసుకొని మనం ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నమాట. ఇంటర్ఫియర్ కావద్దు. నో ఇంటర్ఫియర్. మనం ప్రతీదీ ఎక్స్‌పీరియన్స్ చేయడానికే వచ్చామిక్కడికి. ఎక్స్ అంటే మనం ఎక్స్‌పీరియన్స్ అంటే అందులో మనం ఎక్స్‌పీరియన్స్ చేశామనుకోండి, చేస్తే ఏమనిపిస్తది? మనకు అందులో డిసైడ్ చేయడానికి రాంగ్, రైట్, మంచి, చెడు అనేసి మనం డిసైడ్ చేయడానికి ఉండదు. ప్రతీదీ మనం పాజిటివ్‌గా తీసుకున్నట్లయితే వాళ్ళ వేలో వాళ్ళు కరెక్టు. అది నీకు నచ్చిందా? నచ్చలేదా? అది నీ మనసు తీసుకునే దాన్ని బట్టి ఉంటదనమాట. మనం ఎట్లా అంటే ఇప్పుడు రోగాలు, అలాగే సమస్యలు ఏవైనా గూడా మన మనసుని బట్టి. ఇప్పుడు చిన్న చిన్న ఇవి మనం తెచ్చుకున్నవే. మన ఆత్మ ఎలా ఉండాలి? మన అమ్మ, నాన్న ఎలా ఉండాలి? మన అక్క వాళ్ళు, అన్నయ్య ఎలా ఉండాలి? మన ఫ్యామిలీ ఎలా ఉండాలి? మన జీవిత స్థితి ఎలా ఉండాలి? ప్రతీదీ గూడా మనం ఆల్రెడీ డిసైడ్ చేసుకొనే వచ్చినాం. ఇక్కడికొచ్చినంక అబ్బా! ఈ హెల్త్ ఇష్యూ వచ్చింది. ఆ హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇంత పెద్దదొచ్చింది. నాకే వచ్చింది. ఎందుకొచ్చింది? అనేసి మనం నార్మల్‌గా ప్రాపంచికంలో ఉన్నప్పుడు అవి అర్థం గావు. నాకే ఎందుకొచ్చింది? నేను మంచి పూజలు చేస్తాను. నేను మంచి పనులే చేస్తాను అని అనుకుంటాం. కానీ పోయిన జన్మలో మనం ఏం చేశామో మనకు తెలీదు. కాబట్టి మంచి చేస్తే మంచొస్తుంది. చెడు చేసినప్పుడు చెడు వస్తుంది. చిన్న చిన్న పాపాలు చేసినప్పుడు చిన్న చిన్న రోగాలొస్తాయి. పెద్ద పెద్ద పాపాలు చేసినప్పుడు పెద్ద పెద్ద రోగాలొస్తాయి. అన్ అని మనకు తెలిసినప్పుడు ఏం జేస్తాము? సరే పోయిన జన్మలో ఎట్లా చేసినాం, ఇప్పుడైనా మంచి జేస్తాము. అలాంటప్పుడు మనం ఎవరిని కంప్లెయింట్ చేయనప్పుడు మనకి కర్మలు గూడా రావు. మనం ఎవరిని బ్లేమ్ చేయనప్పుడు మనకి ఆలోచన గూడా ఏం అనిపించదు. మనం వాళ్ళని ఏదైనా డిసైడ్ చేసినప్పుడే మళ్ళీ ఇంటికొచ్చినాక మళ్ళీ అదే ఆలోచనలో ఉంటాం. ఓహ్! నేను ఈ టైంలో ఇది మాట్లాడకుండా ఉంటే బాగుండేది. నేను ఇలా అనకుంటే బావుండేది. ఓహ్! ఇది నేను కరెక్టే అన్నాను. అంటే మనం అక్కడ కామెంట్ చేసినా, కంప్లెయింట్ చేసినా కూడా మళ్ళీ రెఫర్ చేసుకుంటాం. మనకెలా ఉండాలంటే ఎక్స్‌పీరియన్స్ లాగా ఉండాలి. అంతేకాని మనము జడ్జిమెంట్ ఇచ్చేలాగా ఉండకూడదు అనేసి టాపిక్ అండి. ఓకే. నెక్స్ట్ మనం ఎవరిని ఎప్పుడు కామెంట్ చేయకూడదు. నో కామెంట్, జీరో. కామెంట్స్ అన్నీ జీరోగా ఉండాలి. అలాగే కంప్లెయింట్స్ జీరో ఉండాలి. జడ్జిమెంట్స్ జీరో ఉండాలి. అలాంటప్పుడు ఎలా అంటే రియల్ బుద్ధ లాగా ఉంటావన్నమాట అనేసి మనకు పత్రిజీ సార్ చెప్పారన్నమాట. అలాగే మనం రియల్ బుద్ధ అంటే రియల్ హీరో. నో ఇంటర్ఫియర్ ఎవరి విషయాల్లో ఇంటర్ఫియర్ కాలేదనుకో మనకెలా అనిపియదు. రియల్ మాస్టర్ ఎలా ఉంటాడు అంటే ప్రతీదీ ఎక్స్‌పీరియన్స్ చేస్తాడు. మనం ఎలా అంటే సఫర్ అవుతూ ఉంటాం. మెడిటేషన్ చేయని వాళ్ళేంటారు ప్రతి విషయానికి సఫర్ అవుతూ ఉంటారు. సఫరింగ్ అంటే నువ్వు కంప్లెయింట్ చేసినప్పుడే నీకు సఫరింగ్ ఒస్తుంది. నీ దగ్గర కంప్లెయింట్ లేదు. జడ్జిమెంట్ లేదు. అలాంటప్పుడు నువ్వు సఫరింగ్ అవ్వవు కదా! సఫరింగ్ అవ్వవు అంటే కామెంట్స్ లేనప్పుడు, జడ్జిమెంట్ లేనప్పుడు, కంప్లెయింట్స్ లేనప్పుడే నువ్వు సఫరింగ్ అవ్వవు.
రియల్ మాస్టర్ ఎలా ఉంటాడు? ఎక్స్పీరియన్స్ అవుతాడు. ఓ ఇలా జరిగింది, నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు అనేసి అది అక్కడికి క్లోజ్ చేసేస్తారు. మనం ఏంటంటే ఈ రోజు, రేపు, వారం కింద జరిగింది, నెల కింద జరిగింది, సంవత్సరం కింద జరిగింది సఫర్ అవుతూ ఉంటాము. ఓ వాళ్ళ వల్ల నేను ఇలా బాధపడుతున్నాను, లేకపోతే నా వల్ల పక్కన వాళ్ళు బాధపడుతున్నారు, నా వల్ల ఇది జరిగింది అనేసి మనం సంవత్సరాలు సంవత్సరాలు బిఫోర్ నుంచి కూడా మనము సఫర్ అవుతూ ఉంటాం. మనం సఫర్ అవుతాం, మన వల్ల ఇంకొకరు సఫర్ అవుతారు. సఫరింగ్ అనేసి లేదు అంటే మనము కంప్లైంట్ చేయకుండా, జడ్జిమెంట్ ఇవ్వకుండా ఉన్నప్పుడు అలాంటప్పుడు మనకు సఫరింగ్ ఉండదు. మెడిటేటర్ కూడా సఫరింగ్ ఉండదు. వాళ్ళకి ఓన్లీ ఎక్స్‌పీరియన్సెసే ఉంటాయన్నమాట. ఓకే. మనం ఎలా అంటే ఇక్కడికి భూమి మీదకి ఎలా వచ్చామంటే ఒక ఆత్మ పదార్థం అనేసి మనం తెలుసుకున్నట్లయితే మనకు ఈ సఫరింగ్ అనేసి ఉండదన్నమాట. కామెంట్ కూడా చెయ్యము. ఒక్కొక్కరు వాళ్ళ స్థితిగతులను వాళ్ళు ఎంచుకున్న ఇప్పుడు కొంతమంది హ్యాండిక్యాప్డ్‌గా ఉంటారు ఫిజికల్‌గా, కొంతమంది మెంటల్‌గా హ్యాండిక్యాప్డ్ ఉంటారు. కొంతమంది బాగా లావుగా ఉండి నడవలేని పరిస్థితిలో ఉంటుంటారు. కొంతమంది చిన్నగా, పొట్టిగా అలా ఉంటుంటారు. ఒక్కొక్కరు ఒకరు. వాళ్ళేంటంటే ప్రతీదీ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయడానికొచ్చారు. మనం వాళ్ళని డిసైడ్ జేసి వాళ్ళది ఓహ్! ఆయన ఇలా ఉన్నాడు, ఆమె ఇలా ఉంది అనేసి మనము రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూ ఉంటాం కదా! అవన్నీ చేయకూడదు అనమాట. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు చేయడానికొచ్చారు. మనం ఏం చేయడానికొచ్చామనేసి మనది మనమే డిసైడ్ చేసుకోవాలి. అంటే అప్పుడు ఎలా వస్తుంది? మనం మెడిటేషన్ బాగా చేయటం వల్ల, స్వాధ్యాయం చేయటం వల్ల, ఇలాంటి సజ్జన సాంగత్యం వల్ల మనకి ఏది చేయకూడదు, ఏది చేయాలి, దానివల్ల సఫరింగ్ ఉంటుందా, ఉండదా, కామెంట్ దేన్ని చేస్తే ఎందుకు, కామెంట్ చేయడం వల్ల ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, కామెంట్ చేయకపోవడం వల్ల మనకేం ఏం ఏం జరుగుతుంది? అలాగే కంప్లెయింట్ ఒకరి నో కంప్లెయింట్స్ అన్నమాట. కంప్లెయింట్స్ ఎవరి మీద ఇవ్వకూడదు. ప్రతీదీ ఎక్స్‌పీరియన్స్ లాగా ఉండాలి గానీ, మనం ఎవరి మీద కంప్లెయింట్ చేయకూడదు అనేసి ఇలా చెప్పడమండి. అలాగే మనము ప్రాపంచికంలో ఉన్నప్పుడు మధ్య మార్గంలో ఉండాలి. అంటే మనం హైగాను, లోగాను అలాగే ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎక్కువ రియాక్ట్ అయ్యి, మళ్ళీ తక్కువ హ్యాపీనెస్ ఎక్కువొచ్చినప్పుడు, ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యి, మళ్ళీ సాడ్‌నెస్ వచ్చినప్పుడు, మొత్తం డల్ అయిపోయి ఎవరితో మాట్లాడకుండా కొంతమంది ఇట్లా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని, ఎవరితో ఇంట్లోకించి బయటికి రాకుండా అలా ఇప్పుడు కొంతమంది బిజినెస్‌లో లాస్ అయినా అటు ఇటు ఉంటుంటాయి కదా! అలాంటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు మొత్తం ఈ జనాల్లో కలవకుండా అప్పటిదాకా బాగా ఉండి తర్వాత జనాల్లో కలవకుండా అలా ఉంటుంటారు. అనంటే మనం ఎప్పుడు మధ్య మార్గంలో ఉండాలి. మనకెంత ఆర్థిక పరిస్థితి బాగున్నా, లేకపోయినా, హెల్త్ ఇష్యూస్ బాగున్నా, హెల్త్ పరంగా నువ్వు చాలా యాక్టివ్‌గా ఉన్నా, ఎప్పుడూ మధ్య మార్గంలో ఉండాలి అనేసి మాస్టర్ మనకు చెప్పారండి. అలాంటప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఒక్కోసారి హెవీగా హ్యాపీగా ఉండి మళ్ళీ డల్‌గా ఒకేసారి మళ్ళీ డల్‌గా ఉండేసరికి మనకే ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఎందుకంటే మనం ఆలోచన విధానాన్ని, మనస్సును బట్టి మన మనసు ఎలా హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీ సంబంధించే మనకు బాడీలో అలాంటి పాజిటివ్‌నెస్, సాడ్‌గా ఉన్నప్పుడు దాని రిలేటెడే అలాంటి విషయాలు తెలియడం అట్లే చేస్తుంటాయి కాబట్టి, మధ్య మార్గంలో ఉండాలనేసి చెప్తారు. అలాగే సరికాని ఆలోచనలు, సరికాని ఆహారం, మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా మనకు రజో, తపో గుణాలు కూడా వస్తుంటాయన్నమాట. వాటి వల్లనే మనం ఆహారము, సరి అయిన ఆహారము, సరికాని ఆహారం మన క్లాస్‌లో చాలా మంది మాస్టర్స్ చెప్పారు. ఏది సరి అయిన ఆహారము, ఏది మనకి సరికాని ఆహారము అనేసి మన దాంట్లో నాన్ వెజ్ తినకూడదు అనేసి మనకు పత్రిజీ సార్ ఏం చెప్తారంటే, మన దాంట్లో ఉండొచ్చు. నాన్ వెజ్ తినేవాళ్ళు ఉండొచ్చు. తినకపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇందులోకొచ్చి చేంజ్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ శాకాహారంగా ఉండాలి. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు. నువ్వు ధ్యానం ఇప్పుడు నాన్ వెజ్ తినుకుంటూ నువ్వు ధ్యానం చేసినట్లయితే నీ కర్మలను ఎక్కడ తొలగించుకుంటున్నట్టు తెలుస్తుంది. నీ కర్మలు పెంచుకున్నట్టే అవుతుంది కదా! అలాగే మనము మీరు ధ్యానం చేయకపోయినా పర్లేదు. మీరు శాకాహారులుగా కండి ఫస్ట్. స్ట్రెయిట్‌గా చెప్పేసాడన్నమాట. మీరొస్తే రండి. ఇష్టం ఉంటేనే రండి. లేకపోతే లేదు. మనకి కొంతమందేం జెప్తారంటే, ఓ 41 డేస్ అలా అంటే చేస్తూ ఉంటే వాళ్ళు అలవాటవుతుంటారు అనేసి ఫస్ట్ చెప్పరు కొంతమంది.
కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శాకాహారానికే ఇంపార్టెంట్. ధ్యానం కుదరాలి, మంచి చెయ్యాలి అనంటే నువ్వు ఫస్ట్ శాకాహారిగా ఉండాలి. శాకాహారిగా ఉన్నట్లయితే మన పా మనం ఇంకా కొత్తవి ఇప్పుడు పాతయి ఆల్రెడీ మనం కర్మను దగ్ధం చేసుకోవడానికే వస్తున్నాం కాబట్టి, మళ్ళీ కొత్త కర్మలు తెచ్చుకుంటున్నట్టే గదా! ఇంకా నీ పాతయి ఎలా ఎండ్ అవుతుంటాయి, కొత్తయి యాడ్ అవుతుంటాయి కానీ పాతయి ఎక్కడ తగ్గవు కదా! అలాంటప్పుడు నీకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకేం చేంజెస్ లేవండి. నేను 1 ఇయర్ నుంచి చేస్తున్నాను. 6 మంత్స్ నుంచి చేస్తున్నాను. నాకేం అనుభవాలు రావట్లేదు. నాకేం తెలియట్లేదు. ఏదో కూర్చుంటున్నామా, కూర్చుంటాము, వస్తున్నామా, లేదా అని అంతవరకే ఉంటుంది. కానీ మీరు రియల్‌గా మెడిటేషన్ చేసినట్లయితే ప్రతీదీ సార్ చెప్పినట్టు మనము ఒక పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్కరు ఇక్కడ మాస్టర్, గాడ్ అనేసి సంబోధించాడు సారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మ దివ్యాత్మ స్వరూపులు. ప్రతి ఒక్కరం మనం పూర్ణాత్మ నుండే మనం చిన్న చిన్న ఆత్మల్లాగా వచ్చామన్నమాట. దివ్యాత్మ స్వరూపులారా అంటే మనము అందరము ఒకే ఆత్మ. ఒకే పెద్దాత్మ నుంచి మనం చిన్న చిన్న ఆత్మల్లాగా వచ్చినాం కాబట్టి అందరిది ఒకటే. కాబట్టి మనం ఇక్కడ ప్రాపంచికం వచ్చినాక ఆ ఎరుక స్థితిని మర్చిపోయి మనం ఎలా ఉండాలి, మనం ఏం తీసుకోవాలి, ఏం తినాలి అనేసి మనం ఏం చేయడానికి వచ్చాము అనేసి అవన్నీ మర్చిపోయి జీవిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు మనుషులు తినే ఆహారము సరి అయిన ఆహారము ఉండాలి కాబట్టి సరి అయిన ఆహారం తీసుకున్నప్పుడే మనకు సరి అయిన ఆలోచనలు వస్తాయి, సరి అయిన దృక్పథాలు ఉంటాయి. మనము ఎవరిని కామెంట్ చెయ్యము. ఎందుకు చెయ్యమో రీజన్ తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మంచి చేసే వాళ్ళకి మంచి మంచి మనసులు మంచి రిలేటెడ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటంటే దాని రిలేటెడ్ గా ఆలోచిస్తున్నాం కాబట్టి మనము ఈ సంస్థ ద్వారా అందరం గ్యాదర్ అయినాము. అంటే ఏదో ఒక ఇప్పుడు 1% 2% పాజిటివ్ థింకింగ్ ఉంది కాబట్టి మనము ఏదో తెలుసుకుందాము అన్న ఆ జిజ్ఞాస ఎలా ఉంది, మన ఆత్మ రిలేటెడ్ గా ఆలోచిస్తున్నాం కాబట్టి మనం ఈ సజ్జన సాంగత్యానికి ఇక్కడ జాయిన్ అవుతున్నాం. అంటే మనం ఆల్రెడీ మనకు ఈ మెడిటేషన్ లోకి వచ్చిన వాళ్ళు బిఫోర్ చేసి ఉంటేనే ఎంతో అదృష్టం ఉంటేనే ఇక్కడికి ఈ స్టేజ్ వరకు మనం రాగలుగుతాం అన్నమాట. ఇక్కడికి వచ్చినాము అంటే వన్స్ వచ్చినాము అంటే మనం ఒకసారి పట్టరాదు అనేసి మనకు వేమన గారు చెప్పారు కదా! అలాగే ఒకసారి పట్టుకున్నామంటే దాన్ని వదలకుండా పట్టుకోవాలన్నమాట. ఒకసారి వచ్చి కొంతమంది ఇప్పుడు ఫస్ట్ డే 100 మెంబర్స్ 120 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వచ్చేవాళ్ళు మనం ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందంటే ట్రైన్‌లో వెళ్తుంటాము. దిగేవాళ్ళు దిగుతారు. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. కానీ మనం ఒకటి డిసైడ్ చేసుకున్నామంటే మనం దాన్ని అలాగే పట్టుకొని ఉండాలి. పట్టుకొని ఉండాలి అంటే మనం ఎలా ఆత్మస్వరూపులము మనకిది మధ్య మార్గంలో ఉంటూ ఆత్మస్వరూపులం అని తెలుసుకున్నప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఎన్నొచ్చినా కూడా మనము సఫర్ అవ్వము అన్నమాట. ఎవరిది డిసైడ్ చేయము. ఎవరి మ్యాటర్స్ లో మనము ఇన్వాల్వ్ కాము అన్నమాట. ఓకే మాస్టర్స్. ఇంకా మనము ధ్యానం చేసే కొద్దీ ప్రాబ్లమ్స్ కొంతమందికి చాలా ఎక్కువ వస్తుంటాయి. ధ్యానం చేసినప్పుడు ప్రాబ్లమ్స్ రావు అనేసి కొంతమంది చెప్తుంటారు. కొంతమంది ప్రాబ్లమ్స్ రావు అని అనుకుంటా. ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే నేను ధ్యానంలోకొచ్చాను. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టే నేను ధ్యానంలోకొచ్చాను అని చెప్తూ ఉంటారు. అవి ఆల్రెడీ ఇక్కడ ధ్యానంలోకొచ్చినాక ఏంటంటే, మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి వీటిని ఎదుర్కొనే శక్తొస్తుంది. మీకు ప్రాబ్లమ్స్ అప్పుడు చిన్నవి అనిపిస్తాయి. ఈ ప్రాబ్లమ్ నువ్వు తెచ్చుకున్నయే కాబట్టి నీకు ప్రాబ్లమ్ అనిపించదప్పుడు. ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కడికి పోవు. మన ప్రాబ్లమ్స్ మనతోటే ఉంటాయి. మన ప్రాబ్లమ్స్ కావాలనే తెచ్చుకున్నాం కదా! మన ప్రాబ్లమ్స్ ఎక్కడికి పోతాయండి? కాకపోతే మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏంటంటే, మనము పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన జ్ఞానం వస్తుంది. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది. అజ్ఞానం తొలగుతుంది కాబట్టి మనము ఆ జ్ఞానం వల్ల మన పెద్ద సమస్యలని చిన్న చిన్న ఎలా చేసుకోవాలి? ఎలా చేస్తే ఆ సమస్య నుంచి మనం బయటపడతాము. ఇప్పుడు పెద్ద వర్షం వస్తుందండి. వర్షం వస్తే మనం తడుస్తాం. కానీ ధ్యానం చేస్తే మనకి ఎలాంటి ఆలోచన వస్తుంది? ఇప్పుడు వర్షం వస్తుంది కదా! నేను గొడుగు తీసుకెళ్ళాలి. అంటే గొడుగు తీసుకెళ్ళటం వల్ల నువ్వు తడవదు. వర్షాన్నయితే నువ్వు ఆపలేవు. గొడుగు ఏం చేస్తుంది? నిన్ను తడవకుండా ఆపుతుంది. అంటే నువ్వు
జ్ఞానం వల్లే కదా నువ్వు గొడుగు తీసుకెళ్ళి తడవకుండా వెళ్ళొస్తున్నావు అంటే ఆ చిన్న జ్ఞానం వల్ల నువ్వు పెద్ద సమస్యని వర్షంలో నువ్వు బయటకు వెళ్ళకూడని పరిస్థితి వచ్చినా కూడా నువ్వు చిన్న గొడుగు వల్ల నీ సమస్యని నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా రావాలన్నా కూడా నీకు ఆలోచన అంటే జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం వల్ల నువ్వు నీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటున్నావు. అంటే నువ్వు పెద్ద వర్షాన్ని ఆపలేవు కానీ నీ సమస్యనైతే తీర్చుకుంటున్నావు చిన్న చిన్న అంటే జ్ఞానం వల్ల. అంటే నీకు సమస్యలు రావు అన్నట్టు కాదు కదా, సమస్యలు వస్తాయి, ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కానీ మనం ఎలా చేసుకుంటాము, మన జ్ఞానం వల్ల అవి వస్తుంటాయి పోతుంటాయి అనేసి మనం ఆ జ్ఞానం వల్ల మనకి అప్పుడు ప్రాబ్లమ్స్ అనిపించవు, పెద్దగా అనిపించవు. చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఎంత ఐఏఎస్ ఐపీఎస్ అలాంటి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం లేక. ప్రాపంచిక చదువులు వాళ్ళు ఇంజనీర్లైనా సైంటిస్టులైనా ఏదైనా కూడా ప్రాపంచిక జ్ఞానం అంతా మనకి కనుమరుగైపోయింది. ప్రతిదీ కూడా వేరే కంట్రీస్ వాళ్ళు మనకన్నీ తెలిసినవి, వాళ్ళేదో వేప పుల్లలో ఇది ఉంది అది ఉంది అని చెప్తుంటారు. కానీ మన వాళ్ళు ఎప్పుడో మన తాతలు ముత్తాతలు కూడా వేప పుల్లతోట చేస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో డాలర్స్ లో పెట్టేసి అమ్ముతున్నారు. అంటే వాళ్ళు పేటెంట్ రైట్స్ అట్లా తీసుకుంటారు. అంటే ఆ జ్ఞానం అంతా మనదే. కాబట్టి మనకి మన పిల్లలు మనం వాళ్ళ సంస్కృతి మనం తీసుకోవడం అట్లా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిదీ సైన్స్ రిలేటెడ్ గానే ఉంటాయి అన్నమాట. సైన్స్ అంటే ప్రతి దాంట్లో పసుపు ప్రతిదీ కూడా సైన్స్ రిలేటెడ్ గా ఉంటాయి. ఏది ఇక్కడ మనము జడ్జ్ చేయడానికి ఉండదు. ఇప్పుడు సైన్స్ చెప్తేనే నమ్ముతాము అట్లా కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానము ప్రతి ఒక్కరికి ప్రాపంచిక జ్ఞానము ఉండాలి, అలాగే దానితో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అంతే అవసరం. ప్రాపంచిక జ్ఞానం కంటే ఆధ్యాత్మిక జ్ఞానమే ఎక్కువ అవసరం. ఎందుకంటే ప్రాపంచికంలోనే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేసి బాధపడుతున్నాం, సూసైడ్ చేసుకుంటున్నాం. మనకి ఇది ఎప్పుడైతే నేను ఆత్మ పదార్థాన్ని నేను నేను ఓన్లీ ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం జర్నీ, ఇది ఒక లైఫ్ జర్నీ, ఈ జర్నీని మనం రీచ్ అవ్వడం అంతవరకే వచ్చాము, ఈ జర్నీ చేసి మనం వెళ్ళిపోతాం, మన ప్లేస్ కి మనం వెళ్ళిపోతాం అని తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నువ్వు ఎక్కువ మనసుకి తీసుకోవు. అలాంటప్పుడు సూసైడ్ వరకు వెళ్ళరు, ఈ ప్రాబ్లమ్స్ కి ఎక్కువ సఫర్ అవ్వడం ఉండదు. అవన్నీ మనం ప్రతిదీ కూడా మన మనసు మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఇంకా మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాము. ఆధ్యాత్మిక జీవనానికి మనం బుక్స్, నెక్స్ట్ సజ్జన సాంగత్యం ప్రతిదీ కంపల్సరీ ఉండాలి. యద్భావం తద్భవతి. ఓకే, యద్భావం తద్భవతి అంటే మనం ఏదైతే అనుకుంటామో దాని రిలేటెడ్ ఆలోచిస్తాం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మన మనసు పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గా ఉంటుంది, నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ గా ఉంటుంది. అందుకే యద్భావం తద్భవతి అంటే మనం పాజిటివ్ గా ఉంటే ఆ పాజిటివ్ మైండ్ పీపుల్సే మనం కలుస్తూ ఉంటాము. పాజిటివ్ గానే మనం ఏదనుకుంటే అది దానికి రిలేటెడ్ గానే పాజిటివ్ గానే మన పనులు కూడా చాలా తొందరగా అవుతుంటాయి. అలా అంతేగాని మన పనులు ఉండవు, మనకి సమస్యలు ఉండవు అని కాదు. మన సమస్యలు మనం పాజిటివ్ గా ఉండటం వల్ల ఈజీగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం ఒకటి సరికానిది సరి అయినది అంటే 2+2 అంటే అదేంటి సరి అయినది అనమాట. 2+2 = 4 అంటే అది సరి అయినది. సరికానిది ఏంటంటే 3+1 అది 4 అని అంటారు, 1+3 అది కూడా 4 అంటారు. కానీ మనం సరైనది ఏది చెప్తాము? 2+2 = సరైనది. అంటే ధ్యానము ఒకటి సరి అయినది అని దానిలాగా అనమాట. సరి అయిన ధ్యానము అంటే చాలా ఉన్నాయి అందులో. మేడం మీ వాయిస్ ఏం రావట్లేదు చూడండి.
వస్తుందా లక్ష్మీపతి సార్? మేడం వాయిస్ రావట్లేదు కదా? రాలేదు మేడం, రాలేదు మేడం, వాయిస్ రాలేదు. మేడం వాయిస్ రావట్లేదు, చూడండి, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే. నెక్స్ట్ ఓకే మాస్టర్స్, మనం వ్యక్తి కోణాలను బట్టి మనం ఏదైతే ఎలా ఆలోచిస్తున్నామో దాన్ని బట్టే మన దృష్టి ఉంటుంది. వ్యక్తి కోణాలను బట్టి ధ్యానం అనేక కోణాలు ఉంటుంది. ఈ భూమి మీద రావటం అంటే ఏంటంటే మనం ఒక యాత్రకి వచ్చినట్లు భావించాలి. ఓకే మాస్టర్, ఎలా ఉండాలి అంటే మనము తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉండాలి. అంటే ఆ నీటి బొట్టు తామరాకు మీద ఉంటుంది. ఎలా ఉంటుంది? తామరాకు అంటుకోదు, పైన కనిపిస్తుంది, ముందు డ్రాప్ లాగా కనిపిస్తుంది, మెల్ట్ అవ్వదు అనమాట. తామరాకి జాయింట్ అవ్వదు. కాబట్టి మనం కూడా మన ప్రాపంచిక జీవితంలో ఉంటూ ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలాగే ఉండాలి అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెవర్. ఓకే. ఓకే మాస్టర్స్, నెక్స్ట్ ఒక 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే ఒక్కొక్కసారి మనకు మనమే తెలియకుండా, ఓ నేను గొప్ప, నేను ఈ పని చేశాను, నేను నా వల్లనే మా ఫ్యామిలీ ఈ రోజు ఈ స్థితిలో ఉంది, నేను లేకపోతే మా ఫ్రెండ్స్ ఇలా ఉండరు అనేసి కొంతమంది ఎవరి గొప్ప వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారనమాట. అలా చెప్పుకోవడం వల్ల ఏంటి అనేసి ఒక చిన్నది చెప్తాం అనుకుంటున్నాను. అంటే మన గురించి మనం చెప్పుకోవడం కాదు, మన గురించి పక్కనోళ్ళు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మన గొప్పతనం మనం ఎప్పుడు చెప్పుకోవద్దనేసి మనకు చాలా మంది మాస్టర్ చెప్పారు. కాబట్టి ఒక 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఒకసారి 5 ఫింగర్స్ ఇట్లా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాయన్నమాట. ఈ 5 ఫింగర్స్ ఏంటంటే ఒక బొటనవేలు నేనే గొప్ప, నేనేంటంటే నేను లేకపోతే మీరెవ్వరు, మిగతా నలుగురు మీరేం చేయలేరు, నా వల్లే నేను అన్ని పనులు మీరు చేస్తున్నారు కాబట్టి నేనే గొప్ప అని చెప్తుంది. నెక్స్ట్ ఏంటంటే అయితే మిగతా చూపుడు వేలు ఏం చెప్తుంది? నే నేను కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, అందుకని నేను దిశానిర్దేశం చేస్తాను కాబట్టి నేనే గొప్ప అనేసి చూపుడు వేలు చెప్తుంది. మధ్యన వేలు ఏం చెప్తుందంటే నేను స్థానబలం, నేను మధ్యలో ఉన్నాను, నాకు ఇక్కడ సైడ్ అక్కడ సైడు సపోర్ట్ ఉంది, అంటే నేను స్థానబలం ఉంది కాబట్టి నేను మధ్యలో, నేను పెద్దదాన్ని, నేను మధ్యలో ఉన్నాను, నాకు నేనే గొప్ప అనేసి మధ్యన వేలు చెప్తుంది. ఈ రింగ్ ఫింగర్ ఏం చెప్తుందంటే ఆ నాకు సంపద వస్తే ఫస్ట్ నాకే రింగ్ పెడతారు కాబట్టి నేనే గొప్ప. ఇప్పుడు డబ్బులు వచ్చినా ఫస్ట్ మనం ఏం ప్రిఫర్ చేస్తాం, ఒక రింగ్ ఉండాలి అనేసి అనుకుంటాం. కాబట్టి రింగ్ ఫింగర్ ఏమంటుంది? సంపదలు, డబ్బులు వచ్చినప్పుడు నాకే, నేనే గొప్ప, సంపదలు వచ్చినప్పుడు ఫస్ట్ నాకే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి నేనే గొప్ప అనేసి రింగ్ ఫింగర్ చెప్తుంది. ఆ ఇంకా అందరు కలిసి బ్రహ్మదేవుడికి వెళ్తారు. ఇంకా చిటికెన వేలు ఏం మాట్లాడదు అనమాట. అయితే అప్పుడు బ్రహ్మదేవుడు, వీళ్ళు నలుగురు మాట్లాడారు కదా, మరి నీ ఉద్దేశం ఏంటి, నువ్వు కూడా చెప్పు, నీది కూడా, నువ్వు కూడా చెప్పడానికే వచ్చావు కదా అంటే అప్పుడు చిటికెన వేలు చెప్తుంది అనమాట. ఏం లేదు బ్రహ్మదేవ, నేను నాకు ఈ జన్మని ఇచ్చినందుకే మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు అని చెప్తుంది. ఎందుకు అనేసి అంతకుముందు ఏమంటారంటే ఈ మిగతా 4 ఫింగర్స్ మేమందరం గొప్పే, నువ్వు చిన్న అనివి, ఇంకా నీకు అసలు ఆప్షనే లేదు, నువ్వు లాస్ట్ కున్నావు, చిన్న అనివి, నీకు ఎలాంటి వాళ్ళు లేదు కాబట్టి అసలు నీకు మాట్లాడటానికి కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఇంకా నీకేం అర్హత లేదు అనేసి అంటుంటాయి అనమాట. అలాంటప్పుడు ఇంకా చిటికెన వేలు బాగా ఆలోచిస్తుంది. ఆలోచించేసి అక్కడ ఏం చెప్తుందంటే బ్రహ్మదేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకు ధన్యవాదాలు, నేను నీకేమి ఇచ్చాను, ఎందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నావు, వాళ్ళందరూ నేను గొప్ప, నేను గొప్ప అంటున్నారు, నువ్వు మాత్రము నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నావు అనేసి అడుగుతాడనమాట. అప్పుడు చిటికెన వేలు ఏం చెప్తుందంటే ఒక్కొక్కరు ఒక్కో వాళ్ళ, ఇప్పుడు బొటన వేలు నేను పెద్ద, మిగతా వాళ్ళు నేను లేకపోతే అందరు చేసుకోరని చెప్తుంది. చూపుడు వేలు దిశానిర్దేశం చేస్తుంది.
మధ్యన వేలు నాకు స్థానబలం ఉంది, నేను అందరికంటే పెద్దవని అని చెప్తుంది. రింగ్ ఫింగర్ ఏంటంటే నాకు సంపద వచ్చినప్పుడు ఫస్ట్ నాకే ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి అని చెప్పింది కదా. అలాగే బ్రహ్మదేవ నేనేంటంటే నేను ఫస్ట్ ప్రతి ఒక్కరు నమస్కారం చేస్తారు కదా, ఫస్ట్ నేనే మిమ్మల్ని చూస్తాను, నా తర్వాతే వాళ్ళు చూస్తారు. కాబట్టి నేను పెద్దవాళ్ళు ఎవరు మీట్ అయినా, సద్గురువులు మీట్ అయినా, దేవుళ్ళు ఎవరు మీట్ అయినా కూడా ఫస్ట్ నన్ను చూసినాక, నేను చూసినాకనే వాళ్ళు చూస్తారు. అంటే నాకు ఇంత మంచి ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇచ్చావు. ఏది వేస్ట్ అంటే నా ఫస్ట్ చిటికెన వేలు దర్శనం తర్వాతే మిగతా వేళ్ళు దేవుడు చూస్తాడు. అంటే వాళ్ళకి ఫస్ట్ మనకి ఇట్లా పెట్టుకున్నప్పుడు చిటికెన వేలే అవతల వాళ్ళకి ఫస్ట్ కనిపిస్తుంది. అలాంటప్పుడు చిటికెన వేలు ఆ హ్యాపీనెస్ అంటే ఆ కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేస్తుంది అనమాట. అంటే మనం కూడా ఎలా అంటే ప్రతిదానికి గ్రాటిట్యూడ్ గా ఉండాలి అన్నమాట. దీంట్లో మీనింగ్ ఏంటంటే మనము లేని దాని గురించి, అహం గురించి అలా మాట్లాడకుండా మనకున్నది ఏంటి అది ఇచ్చినందుకు మనం కృతజ్ఞతాపూర్వకంగా ఆ భగవంతుడికి ఉండాలి అన్నమాట. ఇప్పుడు ప్రకృతి మాత మనకు ఎన్నో అందిస్తుంది, ప్రతిదానికి మనము కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. అంతేగాని నాకు ఇది ఇవ్వలేదు దేవుడా, నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇలా ఎందుకు పెట్టావు, అలా ఎందుకు పెట్టావు అనేసి కోరుకోకూడదు అనేసి దీని మీనింగ్ అండి. ఓకే మాస్టర్స్, ఇంకా 5 ఫింగర్స్ కాన్సెప్ట్ అయిపోయింది. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏంటంటే ఓన్లీ బుక్స్, మెడిటేషన్, అలాగే సజ్జన సాంగత్యం ఇవే కాకుండా మనం టెంపుల్స్ కి వెళ్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, ఈ మెడిటేటర్స్ కి ఎలా అంటే పిరమిడ్స్ కట్టడం, పిరమిడ్స్ దగ్గర మెడిటేషన్ చేసుకోవడము, కొండలు ట్రెక్కింగ్, పర్వతాలు, నదులు అవి చూడటము, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూడటం వల్ల మన మనసు ప్రశాంతత పొందుతుంది. అంటే మనం శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మన మనసు కూడా ధ్యానము అంతే అవసరం. ధ్యానము స్వాధ్యాయము ఎంత అవసరమో మనం ఈ శాకాహార ర్యాలీలు, ఈ సజ్జన సాంగత్యము, ఈ ట్రెక్కింగ్, ఈ బోటింగ్ అలాంటిది ప్రకృతితో మమేకం అవ్వాలి అన్నమాట. ప్రకృతితో మమేకం అయినప్పుడు మనకేంటంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇంట్లో ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది, మన మనసు చెప్తుంది, ఆత్మ చెప్తూనే ఉంటుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, మనకు నచ్చిన ప్లేస్, నచ్చిన వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటుంటే మనకు తెలియకుండానే ఎక్కువ టైం, మనకు ఒక 5 మినిట్స్ టైం ఉంది, మనకు వాళ్ళతో మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే బాగుంది అని మన మనసు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ తో మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు మన మనసు అంటే ప్రశాంతత పొందడానికి చేస్తుంది. అలాగే ఆహ్లాదకరమైన ప్రదేశాలు కూడా విజిట్ చేస్తూ ఉండాలి అన్నమాట. ఓకే మాస్టర్స్, మన బాడీలో మనం ఎలా ఉండాలంటే ప్రేమపూర్వకంగా ఉండాలి ప్రతి వాళ్ళతోటి. ప్రతి జంతువులైనా కూడా, ఇప్పుడు కొంతమంది కుక్కల్ని ఇష్టపడుతుంటారు, కొంతమంది పిల్లుల్ని ఇష్టపడుతుంటారు, కొంతమంది ఒక్కొక్క ఆవులను ఇష్టపడుతుంటారు. అలా మనం జంతువుల మీద అంతే ప్రేమ ఎలా ఉంటుందో మనుషులు అంతే జంతువుల మీద కూడా అంతే సేమ్ ప్రేమపూర్వకంగా ఉన్నట్లయితే మనము ఈ శాకాహారానికి, నాన్ వెజ్ తినే వాళ్ళకి శాకాహారం కూడా కొంచెం దాన్ని డైవర్ట్ అవ్వడానికి కూడా కొంచెం మేలు అవుతుంది అనేసి. అంటే అవి కూడా మనకి ఈ భూమి మీదకు జీవించడానికే వచ్చాయి అనేసి మనం తెలుసుకోవాలి. ప్రతి జీవి ఇక్కడ జీవించడానికే వచ్చాయి. మనకి ఏమని చెప్పారంటే మనము ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ వచ్చింది అనేసి. అంటే ఫస్ట్ మనము ఒక రాళ్ళలో మనకి పాత కథలు, మనం స్టోరీస్ చూసినప్పుడు పర్వతాలతోటి, ఇప్పుడు రామాయణంలో గరుత్మంతుడు, అలా పక్షులు, హిమవంతుడు అంటే పర్వతంలో హిమవంతుడు ఉన్నాడు అప్పుడు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అవి రాళ్ళు అనేసి చూస్తాం, కానీ మన భారతీయ సంస్కృతిలో ప్రతి రాళ్లను, రప్పలను, చెట్లను పూజించడం జరిగింది. అంటే ఏంటంటే మనం ఆల్రెడీ మనిషి జన్మ రాకముందే ఒక జన్మలో రాయిగాను, ఒక జన్మలో వృక్షాల్లాగాను, ఒక జన్మలో పక్షిలాగాను, ఒక జన్మలో కీటకం లాగాను ఉన్నాము. అంటే అక్కడ ఉన్న ఆత్మ, ఇక్కడ ఉన్న ఆత్మ సేమ్ అన్నమాట.
మన ఆత్మలో ఎలాంటి డిఫరెన్స్ ఏమో లేదు. అంటే మనకిప్పుడు తెలుస్తుంది ఏంది, మనం ప్రాపంచికంలో ఉన్నప్పుడు మనం నాన్ వెజ్ తింటున్నాము అంటే మనకి ఈ జ్ఞానం లేకపోవడమే. మనకి ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, నేను ఆ జన్మలన్నీ తీసుకొని మానవ జన్మకి వచ్చాను అని అంటే అక్కడ ఉన్న ఆత్మ ఇక్కడ ఉన్న ఆత్మ సేమ్ అనేసి తెలిసినప్పుడు నువ్వు శాకాహారిగానే ఉంటావు కదా. అలాంటి ఇప్పుడు చెట్లు ఒక విత్తనం నుంచి మళ్ళీ చెట్టు పుడుతుంది. అలాగే ఒక మేకని కట్ చేసినప్పుడు, కోడిని కట్ చేసినప్పుడు మళ్ళీ కోడి రాదు, మళ్ళీ మేక రాదు. కాబట్టి మనం ఈ ప్రాపంచిక జ్ఞానంలో ఉండకుండా ఆధ్యాత్మిక జ్ఞానంగా ఉంటూ మనం ఏంటి తెలుసుకున్నట్లయితే మనకి ఈ మానవ జన్మ ఎందుకు వచ్చాము మనము అనేసి మనకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ జ్ఞానము పుస్తకాలలోనే ఉంటుంది అనేసి అనుకుంటాము. మనం జ్ఞానం పుస్తకాల్లో చదువుతాము, అనుభవాలు వింటూ ఉంటాము. అలాగే మనం విన్న అనుభవాలు, చదివిన పుస్తకంలో చదివిన ప్రతిదీ చాలా మంది మాస్టర్స్ బుక్స్ చదువుతూ ఉంటారు. కానీ కొంతమంది షేర్ చేస్తారు, కొంతమంది షేర్ చేసుకోరు. షేర్ చేసుకోనప్పుడు అప్పుడు బుక్‌లో ఉన్న జ్ఞానం అంతే, నీ తలలో ఉన్నా కూడా అంతే అన్నమాట. నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని షేర్ చేసుకున్నట్లయితే అప్పుడు నీ ద్వారా జ్ఞానం బయటికొస్తుంది. ఇప్పుడు బుక్‌లో ఉంది చదవలేదు, ఎన్నో బుక్స్ ఉన్నాయి మనయి, చాలా ఆధ్యాత్మిక సామవేద, యజుర్వేదం అనేసి వేదాలున్నాయి. అవన్నీ ఎవ్వరు చదవట్లేదు. అలాంటప్పుడు అవి అక్కడ ఉన్నాయి. భగవద్గీత ఉంది. కానీ దాన్ని చదివి మనం అర్థం చేసుకున్నప్పుడే కదా దాని విలువ తెలిసేది మనకి. బుక్స్ ఎన్నున్నా కూడా నువ్వు దాని గురించి వివరణ ఏం తెలియనప్పుడు నో యూజ్. అలాగే మీ తలలో మీరు చదివిన జ్ఞానం అంతా మీ తలలో ఉన్నా కూడా ఎవరికి మీరు షేర్ చేయనప్పుడు నో యూజ్ కదా. మీరు ఎప్పుడైతే మీ జ్ఞానాన్ని పక్క వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు మా దాని గురించి ఏమన్నా ఆధ్యాత్మిక జ్ఞానం అందులో మంచియా చెడా అనేసి ఎవరు చెప్పింది రైట్ రాంగ్ అని కాదు, ఎవరిది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మాది రాంగా రైటా అనేసి మనమే తెలుసుకోవాలన్నమాట. ఒక మాస్టర్ ఇలా చెప్పిండు, ఒక మాస్టర్ అలా చెప్పిండు, అయితే ఈ మాస్టర్ రైట్, ఈ మాస్టర్ రాంగ్ అనేసి మనము డిసైడ్ చేయడానికి లేదు. అంటే ఇక్కడ ఏంటంటే జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదు. ఎవరి ఆత్మ వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ కనిపించింది వాళ్ళు చెప్పారు. కాబట్టి మనకు అనిపించింది మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. ఓకే మాస్టర్స్. అలాగే ఎక్కువ యువత గురించి ఆధ్యాత్మిక జ్ఞానం, యువత పిల్లలు ఆధ్యాత్మిక జ్ఞానంలోకి వచ్చినట్లయితే నేరాలు అనేసి ఇక్కడ ఇప్పుడు చాలా ఇప్పుడు కోర్ట్ కేసెస్, ఇంట్లో కొంతమంది చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్దగా బాధపడటము, అట్లా చాలా సఫరింగ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానము చిన్న పిల్లల నుంచే వచ్చినట్లయితే ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే రాంగ్ రైట్ అనేసి తెలుస్తూ ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అనేసి తెలుస్తూ ఉంటుంటే పెద్దగా అయినాక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటము అనేసి ఉండదన్నమాట. మనం ఎవరిని కంప్లైంట్ చేయనప్పుడు, ఎవరిని జడ్జిమెంట్ చేయనప్పుడు మనకి ప్రాబ్లమ్స్ రావు. అలాంటప్పుడు చిన్నప్పుడే మనము వాళ్ళకి ఇది చెప్తూ ఉంటుంటే ఏంటంటే చిన్నప్పుడు ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. మనకు చిన్నప్పుడు సార్లు చెప్పినా కూడా స్కూళ్ళలో జరిగిన విషయాలు ప్రతీది కూడా మోస్ట్‌లీ మనకు గుర్తుండిపోతుంటాయి. ఆ విషయాలు అవన్నీ మాట్లాడుకుంటుంటే మనకేమనిపిస్తది? ఓహ్! చిన్నప్పటి విషయాలు, చిన్నప్పుడు బావుండేది. ఆ స్కూల్ డేస్ చాలా బావుండేది అని అనిపిస్తుంది. అంటే అప్పుడేంటి? అప్పుడున్న ఆత్మ ఒకటే, ఇప్పుడున్న ఆత్మ ఒకటే. మనిషి పెరుగుతా ఉన్నాం అంతే. అంటే మనం చేసిన బొమ్మలు ఎలా ఉంటాయి? మనం ఎలా ప్రిపేర్ చేసినామనుకోండి, ఒక పిండి బొమ్మ చేసినామా, ఒక చెక్క బొమ్మ చేసినామా, ఒక శిల్పి చెక్కిండు. అదేంటంటే మనం ఎలా చెక్కినామో, ఎలా ప్రిపేర్ చేసినామో అలాగే ఉంటుంది. అందులో ఏం చేంజెస్ ఉండవు. మనమేంటంటే దేవుడు చేసిన బొమ్మలమనమాట. అంటే దేవుడు చేసిన బొమ్మలు ఇంత, ఇంత, ఇంత రోజు పెరుగుతూ ఉంటాయి. పెరుగుతూ ఉంటాయి. పెరిగి మళ్ళీ మళ్ళీ చిన్నప్పటి నుంచి పెద్ద కావడం, యవ్వనం, కౌమారం, మళ్ళీ వృద్ధాప్యం అలా వస్తుంటాయి. కాబట్టి మనము ఆత్మ ఒకటే. మనం చిన్నప్పుడు ఎలా మనలో ఉన్న ఆత్మ ఒకటే. మళ్ళీ మనం వృద్ధాప్యంలోకొచ్చినప్పుడు కూడా మన ఆత్మ ఒకటే. అది మనం ఆత్మ పదార్థం అని తెలుసుకున్నప్పుడు నువ్వు ఆ హ్యాపీనెస్ నువ్వు రియల్‌గా ఇప్పుడు గూడా పొందొచ్చు. ఎలా? నీ మనసు ద్వారా. నీ మనసు మనం ఎలా తీసుకుంటే అలా తీసుకుంటుంది ఆ హ్యాపీనెస్. ఇప్పుడేంటంటే సమస్యలలో మనం ఇరుక్కుపోతున్నాం.
ప్రతి సమస్య మన మనసుకు తీసుకుంటున్నాం. అది జరిగేది జరుగుతుంది. నువ్వు ఆపినా కొన్ని జరుగుతాయి, కొన్ని ఆపకపోయినా జరుగుతాయి. కాబట్టి ఏంటంటే మనం సమస్యలలో ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా అది జరుగుతుంది. కాకపోతే కొన్ని స్లోగా జరుగుతుంటాయి, కొన్ని ఫాస్ట్‌గా జరుగుతుంటాయి. అవి జరిగే మనం ఆ టైం వేస్ట్ చేయకుండా ప్రాపంచికంలోనే ఉంటూ మొత్తం ఆధ్యాత్మికంలోకొచ్చి ఇందులోకొచ్చినాము ఇంకెవరితో మనకు అవసరం లేదు అనేసి అలా ఉండకూడదనమాట. ప్రాపంచికంలో ఉంటూ, ఆధ్యాత్మికంలో ఉన్నట్లయితే నీకు ప్రతీదీ నువ్వు ఎలా ఉండాలో డిసైడ్ చేసుకుంటావు కాబట్టి నీకు సమస్యలు ఏమీ అనిపించవన్నమాట. నువ్వు రొటీన్‌గా వెళ్ళిపోతూ ఉంటావు. నీకు ఆత్మ పదార్థం అనేసి అర్థమవుతుంది కాబట్టి నువ్వేం ఎక్కువ స్ట్రెస్‌గా ఫీల్ గావు. సఫరింగ్ ఉండదు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. నీకు ఎలాంటి నీ మీద కూడా దాని రిలేటెడ్ ఎలాంటి మనకు చెప్పడానికి కూడా వేరే వాళ్ళకి అవకాశం కూడా ఉండదనమాట. ఎందుకంటే మనం మధ్య మార్గంలో ఉంటాం కాబట్టి మనకి అలాంటి ఇష్యూస్ దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం మెడిటేషన్ చేసుకోవటం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి పాజిటివ్‌గా వస్తుంది కాబట్టి దాని గురించి మనకి ఎలాంటి ఇష్యూ అనిపించదనమాట. ఓకే మాస్టర్స్. అనుభవాలు వినాలి. ఏ మాస్టర్ చెప్పినా కూడా జడ్జ్ చేయకూడదు అనేసి ఇప్పటిదాకా చెప్పుకున్నాం. అది వినాలి, వదిలేయాలి. అంతేగాని అవిటిని విశ్లేషించరాదు అనేసి చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఈ మాస్టర్ ఇలా చెప్పిర్రు, ఆ మాస్టర్ అలా చెప్పారు. ఇది అదేంటి? అసలు ఇది అవునా? కాదా? ఈ మాస్టర్ ఇది అవునా? కాదా? అలా వాళ్ళకి అనిపించినయే వాళ్ళు షేర్ చేశారు. కాబట్టి నువ్వు మెడిటేషన్ చేసి, నువ్వు అనుభవాలు నువ్వు పొందాలి. నీకేదనిపించిందో అది రైటా, రాంగ్ నువ్వు తీసుకోవాలి. అంతేకాని ఆ మాస్టర్ చెప్పింది అదే రైట్, ఈ మాస్టర్ చెప్పింది రాంగ్ అనేసి మనం డెసిషన్ చేయడానికి, మనము జడ్జిమెంట్ అనుకోవటానికి వీల్లేదు అనమాట. ఓకే. అలాగే మన వాస్తవాలకి మనమే సృష్టికర్తలం. అంటే మనం ఏదైతే మనం చేసుకున్న పనులు మన వల్లే ప్రతిదీ కూడా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే నువ్వు మంచి పనులు చేస్తే మంచి కర్మలే వస్తాయి. చెడ్డ పనులు చేస్తే నీకు దాని రిలేటెడే వస్తుంటాయి. అనంటే దాని అర్థం ఏంది? మన వాస్తవికతకు మనమే సృష్టికర్తలం అంటే మంచి పనులు చేయటం వల్ల అంత మంచి వాళ్ళే వస్తుంటారు. అలాగే నీ చిన్న చిన్న కర్మల వల్ల కూడా చెడ్డ వాళ్ళు అంటే కొంతమంది మనకు హాని చేయాలనుకున్న వాళ్ళు అంటే ప్రాపంచిక జ్ఞానంలో కొంతమంది హాని చేయాలనుకుంటుంటారు. కొంతమంది తెలియకుండా వాళ్ళకి తెలీదు. అప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళు అనేది ఇక్కడ మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అనేసి ఏముండదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కర్మను బట్టి వాళ్ళు చేస్తుంటారు. మన కర్మల్ని బట్టి మనం చేస్తుంటాం. కానీ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏంటంటే అది మంచి కర్మ, చెడు కర్మ అనేసి మనం ఆలోచించి చేస్తుంటాం. అదే ఇక్కడ డిఫరెన్స్ అన్నమాట. ఓకే మాస్టర్స్. ఇంకా ఏంటి అంటే ఎవరి జీవితాలకి మనం ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దు. మనకి మనమే ఫస్ట్ మనం ఎలా ఉండాలంటే బుద్ధుడిలాగా నేను డైలీ అనుకోవాలన్నమాట. ఎవరి మీద కంప్లైంట్ చేయకూడదు. నేను ఎవరిని కంప్లైంట్ చెయ్యను. ఎవరి మీద కంప్లైంట్ చెయ్యను. నేను ఎవరిని జడ్జ్ చేయను. ఎవరి మీద కూడా కామెంట్ చెయ్యను అనేసి మనం అనుకుంటూ ఉంటే ఏంటంటే మనం ఆ థాట్ వచ్చినా కూడా ఓహో నేను ఈ రోజు అనుకున్నాను. ఈరోజు ఏది ఎవరి మీద కంప్లైంట్ చేయకూడదు అనేసి అనుకున్నాను. అలాంటప్పుడు నీవు ఆలోచించేటప్పుడు ఏదన్నా నీకు మనసుకి ఇష్యూ వచ్చినప్పుడు కూడా నీకు అది గుర్తొస్తుంది. ఆ టైంలో నువ్వు చేయలేవన్నమాట. ఎవరిని కంప్లైంట్ చేయలేవు. అందుకే ఫస్ట్ మనం అది డిసైడ్ చేసుకోవాలి. నేను ఎవరిని కంప్లైంట్ చేయను. నేను ఎవరిపై కామెంట్ పెట్టను. కామెంట్ చేయను, కంప్లైంట్ ఇవ్వను, అలాగే జడ్జిమెంట్ కూడా ఇవ్వను అనేసి మనం అనుకుంటూ ఉండాలి. అనుకుంటూ ఉంటే ఏంటంటే మనం ఎరుక స్థితిలో ఉంటాం. గుర్తొస్తూ ఉంటుంది. గుర్తొచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఎవరినైనా మనము కామెంట్ చేసినప్పుడే కదా మళ్ళీ నెక్స్ట్ మనం సఫర్ అయ్యేది. అయ్యో నేను వాళ్ళని అనవసరంగా ఇది అన్నాను అనేసి కామెంట్ చేసినప్పుడు వస్తుంది. అలాగే అలా చెయ్యకూడదు అంటే మనం ముందే డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయినప్పుడు మనకు అట్లేం అనిపించదు. ఓకే మాస్టర్స్. నేను నిన్న సార్ ఓకే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడికి భూమి మీదకు ఏడవటానికి రాలేదు. నా కర్మ ఇంతే, నేను ఇదే చేస్తున్నాను అనేసి మనము ఇక్కడ అనుకోవడానికి రాలేదు. ఎవరి కర్మ వాళ్ళది. కానీ మనము అనుకొని తెచ్చుకున్నాం. ఈ భూమి మీదకు
కావాలని ఎక్స్పీరియన్స్ చేయడానికే వచ్చాం కాబట్టి మనం ఇక్కడికి సంతోషంగా మన సమస్యలని మనం ఎదుర్కొనే శక్తిని ధ్యానం చేస్తూ తెచ్చుకొని మనం చేస్తూ ఉండాలి. అంతేకాని ఇది నా కర్మ, నేను ఇదే అనుభవించాలి, నేను అనుభవించడానికే వచ్చాను ఈ భూమి మీదకు, వీళ్ళందరితో మాటలు పడటానికే వచ్చాను అనేసి ఫీల్ అవ్వద్దు అన్నమాట. అంటే మన ఇష్టంతో తెచ్చుకున్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనిపించదు కదా, మనం ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతాం అట్లా అన్నమాట. ఓకే మాస్టర్స్, ఏదైనా కూడా మనసు ఏంటంటే మన మనసు ఆనందం అన్ని మన శరీరం మీద మనం హ్యాపీగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యం బాగున్నట్లయితే మన శరీరం మన శరీరం బాగుండాలి అని అంటే మనం మంచిగా ఆలోచనలు చేయాలి, మనం మంచి పనులు చేయాలి. మనం ధ్యానం చేయాలంటే మన శరీరం బాగుంటేనే కదా మనం ధ్యానం చేయడానికి మన బాడీ సహకరిస్తుంది. అందుకనేసి మన శరీరాన్ని ధ్యానం చేసి మన ఆత్మను ఎంత ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటున్నామో అలాంటి కేరే మన బాడీ మీద కూడా ఉండాలి అనేసి చెప్తున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ మహోత్తర ఫౌండేషన్కి, అలాగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులకి అందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. ఎవరన్నా థ్యాంక్ యూ మేడం, మాస్టర్స్? ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. నో కామెంట్స్, నో జడ్జిమెంట్. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. అయితే ఏంటంటే మనము అవతలి వాళ్ళ జీవితంలోకి తొంగి చూస్తే గనుక నిజంగా కూడా వాళ్ళే తెలుసుకోవాలి, వాళ్ళే వినాలి. ఇంకా వాళ్ళే విని పక్క వాళ్ళకి చెప్పాలి. లేదంటే నువ్వు మనల్ని ఏమైనా వాళ్ళు అన్నారు అనుకోండి, వాళ్ళని తిట్టాలి, లేకుంటే బాధ పెట్టాలి. అలాంటి కోరికలే వస్తుంటాయి. మనము ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు సజ్జన సాంగత్యంలో ఇవన్నీ వింటూ ఉంటాం కదా. ఇవి మనం మళ్ళీ పక్క వాళ్ళకి చెప్తూ ఉంటాం కాబట్టి ఇదే మనకు సేవ జరుగుతుంది. మనం ఎప్పుడు పాజిటివ్ వేలోనే ఉంటాం. అలా చేసినట్టయితే కనుక మనం బాగుంటుంది. లేదంటేనేమో ప్రాపంచికంలో ఆలోచనలే ఉన్నాయనుకో, ఇంకా ఎవరికి ఏం చెప్పాలి, లేకుంటే దాన్ని ఎలా దాచిపెట్టాలి. ఒకటి ఇప్పుడు తప్పుగా మాట్లాడాము, వాళ్ళకి బాధ పెట్టాము, దాన్ని ఆ విషయాన్ని ఎలా దాచిపెట్టాలనుకుంటాము. అంటే దానివల్ల మనం ఏంటి బాధపడతాము, దుఃఖపడతాము, అరే తెలుస్తుందేమో అన్న భయం, టెన్షన్ లోపల కలుగుతుంది. దానివల్ల దుఃఖపడతాము, ఇబ్బంది పడతాము. దానివల్లనే మన ప్రాబ్లమ్స్ మనమే కొని తెచ్చుకుంటాము. అట్లా చెప్పకుండా ఇట్లా మనము సజ్జన సాంగత్యంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నట్టయితే మనం పాజిటివ్ గానే ఉంటాం కాబట్టి ఏ క్షణం కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి క్షణం కూడా మనము ఒక స్థిత ప్రజ్ఞత అంటారు కదా, అది ఏదైనా వస్తే రాని, పోతే పోని, ఎలా ఉన్నా కూడా చాలా బాగుంటాం అన్నమాట. ఇబ్బంది పడకుండా, బాధపడకుండా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, మనం బాగుంటాం, అన్ని రకాలకు కూడా బాగుంటాం. అయితే పిరమిడ్ శక్తి గురించి చెప్పారు, అది మన ధ్యానులకి చాలా అవసరం. అది కూడా బాగుంది మేడం. ఇది ఎగ్జాంపుల్ గా 5 ఫింగర్స్ కూడా చెప్పారు. అంటే ఏదైనా గర్వం, గొప్ప వాటి వల్లనే కదా మేడం ఏదైనా అంటుకుంటుంది మనకు. ఆ గర్వం, గొప్ప లేకుండా అది కూడా చాలా బాగుంది. కృతజ్ఞత భావంతో ఉండాలి ప్రతిదానికి. అవును. ఇంకోటి ఏంటంటే, అదే మన మీద మనం ప్రేమ పెంచుకున్నట్టయితే, ఇప్పుడు వేరే వాళ్ళనేమో కామెంట్ చేసి జడ్జిమెంట్ చేస్తూ అలా ఉంటాము. మన మీద మనం కూడా ప్రేమ భావంతో లేకుండా మన గురించి కూడా మనం అరే నేను ఇలా ఉన్నా, అలా ఉన్నా అని మన గురించి కూడా మనం బాధపడుతుంటాం. అలా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మనల్ని కూడా మనం లవ్ చేసుకున్నాం అనుకోండి, అలా కూడా బాగుంటుంది. అది కూడా బాగుంది. ఇంకా శాకాహారంది అది హింసాహారం చేయకుండా మనం శాకాహారంలో ఉంటే కూడా చాలా చక్కగా ఉంది మేడం. మెయిన్ హింస చెయ్యము, మనమైతే పాజిటివ్ వేలోనే ఉంటాం కదా, మనం కర్మలు తీసుకోము. అది కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే, ఏవైనా వీళ్ళు ఇలా చేశారు, అలా చేశారంటే వాళ్ళని మనమే తెచ్చుకుంటాము. మన కర్మల వల్లనే అది అక్కడ డిజైన్ చేసుకునే వస్తాం కాబట్టి దాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. మన ధ్యానులకి ఏంటంటే ఈ ఆలోచన అనేది ప్రతి క్షణం ఉంటుంది కాబట్టి మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అదే ఇప్పుడు ధ్యానం చేయకుండా ప్రాపంచికంలో ఉన్న వాళ్ళకైతే ప్రతి క్షణం కూడా అంతే. ఇంకా అరే వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళని కన్విన్స్ చేయాలని గంటలు అరే నేను ఇలా చేయలేదు, నేను తప్పు చేయలేదు, నేను కరెక్టే చేశాను, మీరు ఇలా అనుకున్నారని గంటలు మనము వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. కానీ అవతలి వాళ్ళకి ఏముంటది,
వాళ్ళకి వినాలని ఉండదు మన ఎక్స్ప్లెనేషన్. అయినా కూడా మనం ఇస్తూ పోతుంటాము. మనం ధ్యానం చేస్తున్నట్టయితే కనుక ఒరే ఓకే ఓకే మన ఆన్సర్ వాళ్ళకు ఇష్టం లేదు. మనం తప్పు చేశామా చేయలేదా అనేది మనకు తెలుసు కాబట్టి మనము ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు అనేది జ్ఞానంలో కూడా ఉంటాము. ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. కొత్త ఓకే వాళ్ళకి కూడా మేడం, అవకాశం థ్యాంక్ యూ. ఇద్దాం. ధన్యవాదాలు. లక్ష్మీపతి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. మేడం చాలా బాగా చెప్పారు మేడం. నో థ్యాంక్ యూ. కాంప్లైంట్స్, నో కామెంట్స్, నో జడ్జిమెంట్ అనేది ప్రతి ఒక్కరు అందరూ ఇస్తా ఉంటాం మేడం. ఇది మీరు చెప్పడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ అనుకోవాలా రోజు అనేది అనుకునే దాని వల్ల ఆటోమేటిక్ గా తగ్గుతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది మేడం అందరికి. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్స్ లాగా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. బాలశంకర్ సార్. నమస్తే మేడం. నో నమస్తే. కంప్లైంట్, నో జడ్జిమెంట్ అనేది నేను చాలా చెప్పాను మేడం. ఫింగర్స్ కూడా చాలా దాని గురించి ముందు ఇంకా బాగా తెలుసుకునేటట్లు చేశారు. ఇంకోటి మేడం, కంప్లైంట్ అంటే ఇప్పుడు పిల్లలు కాలేజీకి పోతూ ఉంటారు. వాళ్ళు సక్రమంగా పోయినప్పుడు మనం కంప్లైంట్ అనేది చేయకూడదా? సక్రమంగా పోయినప్పుడు కామెంట్ చేసాను. చెప్పడం వేరు, కామెంట్ చేయడం వేరు కదండి. ఆహా. మనం చెప్పడం వేరు, కామెంట్ చేయడం వేరు. ఆ, సరే. కంప్లైంట్ చేయడం వేరు. అదే కామెంట్ దాని కి చెప్పడం వేరు కదా. చెప్పడం. సక్రమంగా వెళ్ళి రండి అని చెప్తాము. అదే ఇప్పుడు సక్రమంగా వెళ్ళట్లేదు, నువ్వు ఇలా ఎందుకు వెళ్తున్నావు, నువ్వు ఎందుకు చేయట్లేదు అని అన్ని మనం చేస్తున్నట్టే కదా. అంటే మనం కంప్లైంట్ ఇవ్వకూడదా? కంప్లైంట్స్ ఇవ్వకూడదు అంటే వాళ్ళకి మనము కంప్లైంట్ చేయకుండా ఆహా. ప్రాబ్లం ఏంటో సొల్యూషన్ లాగా చెప్పాలన్నమాట. దీని వల్ల ఇది ప్రాబ్లం అవుతది అనేసి చెప్పడం వేరు, కంప్లైంట్ చేయడం వేరు. ఇప్పుడు నీకు దాని వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు ఒకలాగా ఉంటుంది కదా. మీరు కంప్లైంట్ చేయడం వల్ల అది కంప్లైంట్ లాగా ఉంటుంది కదా. వాళ్ళని ఎలా బ్లేమ్ చేస్తారు మీరు? వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని వచ్చారు. కాకపోతే మీకు ఏదన్నా ప్రాబ్లం, వాళ్ళ వల్ల మీకు ప్రాబ్లం అయితే ఇట్లా ప్రాబ్లం అవుతుంది అని చెప్పడం వేరు, కంప్లైంట్ చేయడం వేరు అని చెప్తుంది. థ్యాంక్స్. బాగా చెప్పారు మేడం. అదే ఓకే సార్. ఆ విషయం డౌట్ గా ఉండే, దాన్ని క్లారిఫై చేసుకుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే బాగా చెప్పారు. దానికి సంబంధించిన నాలెడ్జ్ అందించాలి మేడం. నాలెడ్జ్ అందించినప్పుడు Yes. వాళ్ళేంటంటే అలా చేయకుండా ఉంటారు కదా. అంటే తెలుసుకుంటారు కదా. తెలుసుకొని ఒకరోజు కాకపోయినా ఇంకా కొంచెం టైం పట్టినా మారుతారు అలా. Yes. అవును. అంటే ఓకే మన సార్. దీపం మనమే వెలిగించుకోవాలా మేడం? అంతే సార్. అవును. మనది ఇంకొకరు వచ్చి చేయరు కదా సార్. మనది మనమే. ఇంకొకరు వచ్చి వెలిగించినా కూడా అది ఎప్పుడు పోతుందో మళ్ళీ మనం ఎలా వెలిగించుకోవాలో మనకు తెలియదు కదా సార్. అవును. మనది మనమే వెలిగించుకున్నాం అనుకోండి, ఆ దీపం మారిపోయినా మళ్ళీ వెలిగించుకుంటాం కదా. అంటే మనం మెడిటేషన్ లోకి వస్తేనే మనం దీపం మనం వెలిగించుకునే శక్తి మనకు తెలుసుకుంటాం. మామూలుగా మిగతా వాళ్ళ మాదిరిగా కాకోకుండా మనం కొంచెం ఒక ముందుగా కొంచెం సపరేట్ గా ఉన్నట్లా ఉంటుంది. అట్లేం ఉండదండి. మన చాలా జీవన మంది విధానం అనేది ఒక వేరేగా ఉంటుంది మేడం. అంటే ఇందులోకి వస్తే ఏంటంటే జ్ఞానము వస్తుంది. మనకి ఏంటంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల మనం ప్రాపంచికంలో ఎలా ఉంటున్నాం అనేసి మనమే డిసైడ్ చేసుకుంటాం. మనకే ఇంకొకరు అనుభవాలుగా తీసుకుంటామే తప్ప ఎవరిని కంప్లైంట్ చేయకుండా, ఎవరి విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా అలా ఉంటాం అన్నమాట. దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసినప్పుడు మీరు ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు కదా. అవును మేడం, కరెక్ట్. దాని రిలేటెడ్ ఏం తెలియనప్పుడు ఏం చేస్తారు? పక్క వాళ్ళ విషయాలలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటాం. ప్రతి వారికి మనం సొల్యూషన్స్ ఇవ్వడం, వాళ్ళ విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవుతుంటాం. ఇన్వాల్వ్ అవ్వటం వల్ల మీకు ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అనేసి తెలిసినప్పుడు మీరు దూరంగా ఉంటారు. అలాంటప్పుడు మీకు మీ మనస్సుకి ప్రాబ్లం ఉండదు, మీకు ప్రాబ్లం ఉండదు కదా. థ్యాంక్స్ మేడం, బాగా చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా మాస్టర్స్ ఏదన్నా సబ్జెక్ట్ పరంగా మెడిటేషన్ ఇంకా ఏమన్నా తెలియాలంటే మాట్లాడచ్చు. ధ్యాన నేమ్ ఉంది, మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. ధ్యాన మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఎప్పుడు మాట్లాడలేదు కదా, ఈరోజు మాట్లాడండి. ఆడియో దగ్గర అన్మ్యూట్ అవ్వండి. ఓకే, అన్మ్యూట్ అవ్వట్లేదా?
మాట్లాడండి సార్, అన్మ్యూట్ అవ్వండి. ఓకే. ఓకే సార్, ఇంకా ఎవరైనా మాట్లాడాలో మాట్లాడొచ్చు. ఒక 2 మినిట్స్ మనం మెడిటేషన్ చేసుకుందాము. థ్యాంక్ యూ సార్ బాలకృష్ణ సార్, థ్యాంక్ యూ హేమలత అక్క. మేడం అది సరోజమ్మ మాట్లాడతారేమో, ఒకసారి అడగండి. వీడియో ఆన్ చేసుకున్నారు. సరోజ మేడం మాట్లాడతారేమో మేడం, అన్మ్యూట్ చేసుకోమనండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఆడియో దగ్గర అన్నమాట కాలేదు. ఓకే, అవ్వట్లేనట్టుంది. ఓకే 2 మాస్టర్స్. మినిట్స్ ఏమైనా మాట్లాడాలా మేడం మరి? ఏంటి ఏంటి మేడం? 2 మినిట్స్ ఏమైనా మాట్లాడాలా మేడం మరి? అర్థం కాలే. 2 నిమిషాలు ఏమైనా మాట్లాడాలా అంటున్నా. మాట్లాడండి. అయితే మన దీపం మనమే వెలిగించుకోవడం అంటే మాస్టర్స్ మెయిన్ ఏంటంటే ఆ జ్ఞానము, మనము ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వస్తుంది, సజ్జన సాంగత్యం, బుక్స్ అన్నిటి వల్ల కూడా జ్ఞానమే వస్తుంది. కాబట్టి అదే జ్ఞానం వల్ల దీపం వెలుగుతుంది అన్నట్టు, అంతేగాని దీపం అంటే అది ఎక్కడి నుంచో రాదు, జ్ఞానం వల్లనే వస్తుంది. ఇదైతే అదే దీపానికి సంబంధించి. ఇంకోటి ఏంటంటే మేడం కూడా ఇప్పుడు మనము వేరే వాళ్ళ, ఇప్పుడు మేడం ఈరోజు చెప్పిన సబ్జెక్ట్లో ఏంటంటే మెయిన్ వేరే వాళ్ళ లైఫ్కి సంబంధించి అయినా ఏదైనా మనకు మామూలుగా ఉన్నప్పుడైతే ఉత్సుకత ఉంటుంది కదా, తెలుసుకోవాలని. ఆ తెలుసుకోవాలనే భావన తగ్గుతుంది ఈ ధ్యానం వల్ల. ఏంటంటే ఇంకా ప్రతిదీ మనకు అదే కర్మల వల్ల వస్తుంది అనే నాలెడ్జ్, జ్ఞానం వల్ల మనం ఏంటంటే ఎవరిని కంప్లైంట్ చేయకుండా ఓకే మనకి కర్మల వల్లనే వచ్చింది మన జీవితంలో అని తెలుసుకుంటాము. ఇంకోటి ఏంటంటే జడ్జి కూడా చెయ్యము, ఓకే ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని. ఎందుకంటే దానికి సంబంధించిన జ్ఞానం మన దగ్గర ఉంది కాబట్టి మనము అటువంటి కంప్లైంట్స్ కూడా ఏం చెయ్యము, ఎవరిని జడ్జ్ చెయ్యము, నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు అట్లా ఎందుకు చేసినావు అని. కాకపోతే దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం అందిస్తాము అలా. ఓకే మేడం, థ్యాంక్ యూ.